హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజటి వీడియో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూడగానే మీకు అర్థమైపోయింది కదా. సో అవునండి, యూట్యూబ్ని అయితే స్టాప్ చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఏం డెసిషన్ తీసుకున్నాను, ఎందుకు స్టాప్ చేయడానికి రీజన్స్ అన్నది నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి నేను ఎప్పుడో షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక అప్డేట్ ఇద్దాము అని చెప్పేసి ఆ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను, కానీ అదంతా మ్యూట్ చేసేసి ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను అనమాట. ఆ అప్డేట్ కూడా వ్లాగ్స్ కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో అయితే ఇస్తాను, లేదు ఇక్కడికే స్టాప్ చేద్దాము అనుకున్నట్టయితే ఇంకా వ్లాగ్స్ అనేటివి అన్నీ స్టాప్ అయిపోతాయి అనమాట. అసలు నా వల్ల అవ్వట్లేదు అనమాట. వర్క్ ప్రెషర్ అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది. అంటే ఎవరో ప్రెషరైజ్ చేస్తున్నారు నన్ను అన్నట్టు కాదు, కానీ నేనే చేసుకోవాలన్నమాట. ఏ వర్క్ అయినా నేనే చేసుకోవాలి, అది ఏది స్కిప్ చేయడానికి లేదు. సో ఇంకా పని అనేది ఏమంటారు, బర్డెన్ లాగా అయిపోయిందనమాట. నైట్ టైమ్స్ అయితే అట్లీస్ట్ 2 to 3 hours కూడా నేను కంటిన్యూస్గా పడుకున్నది ఉండలేదన్నమాట. సో ఇంకా ఫుల్ హెడేక్, స్ట్రెస్, అసలు ఒక్కటి కాదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా నేను చెప్పలేను అనమాట. అసలు ఫస్ట్ టైం అందరికీ నార్మల్గా డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. కాకపోతే నాకు ఈసారి ఎంత భయంకరంగా హెయిర్ ఫాల్ ఉందంటే నాకు చాలా అంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఆ హెయిర్ ఫాల్ వల్లనే నేను కొంచెం బ్రేక్ తీసుకోవాలి అన్నట్టయితే ఈ 3 days కంప్లీట్గా నేను ఫోన్ టచ్ చేయడం కానీ, యాపీ కూడా స్కూల్కి వెళ్ళలేదు, యాపీ కూడా ఒంట్లో బాగాలేదు. మంచిగా పడుకున్నాను అనమాట నైట్ టైమ్స్. మార్నింగ్ టైమ్స్ అంతా వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇంకా నైట్ టైమ్స్ అన్న అట్లీస్ట్ ఒక 5 to 6 hours అయితే పడుకోవడానికి స్కోప్ దొరికిందనమాట ఈ 3 days. సో అట్లా ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నాను అనమాట. ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉండాలి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎట్లా చేయాలి, నెక్స్ట్ ఇదేంది, నెక్స్ట్ అట్లా మైండ్లో ఎవ్రీ టైం ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. నాకు ఇంకా అవ్వట్లేదన్నమాట. నాకు అర్థమవుతుంది నా సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా వెళ్ళిపోతుంది అన్నది. సో ఎప్పుడైనా కొంచెం వర్క్ అయితే మనము భరించగలుగుతాం, కానీ బియాండ్ వెళ్ళిపోయింది అనుకోండి అసలు భరించలేమన్నమాట. ఇవన్నిటికీ కారణం ఏది అంటే ఫస్ట్ స్ట్రెస్ అని నాకు అనిపిస్తుంది. దానికి తోడు బాడీ అంతా పెయిన్స్ అనమాట. ఒక్క పెయిన్ అయితే భరిస్తాము, 2 అయితే భరిస్తాము. అన్ని పైనుంచి కింది వరకు అన్ని పెయిన్స్ అనమాట. బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, స్టమక్ పెయిన్ వస్తుంటుంది, కాళ్ళు ఎక్కువసేపు నడవడం వల్ల కాళ్ళు నొప్పి వస్తుంటాయి, ఆలోచించడం వల్ల హెడేక్ వస్తుంటుంది. ఏది లేదు చెప్పండి, ప్రతిదీ వస్తూనే ఉంటుంది అనమాట. ఒక్కటి లేదు అనడానికి లేదు. ఏదైనా ప్రాబ్లం చెప్పాలి అంటే భయం వేస్తుంది. నీకు ప్రాబ్లం లేకుండా ఎప్పుడున్నావు అంటారేమో అన్నట్టు నేను అసలు ఏ ప్రాబ్లం కూడా ఎవరికి చెప్పడానికి ఇష్టపడను. మ్యాక్సిమం ఏదొచ్చినా ఏమంటారు, నాకు నేనే సాల్వ్ చేసుకోగలుగుతాను అనమాట. ఇంకొకటి, ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అవుతుందో, ప్రెగ్నెన్సీ నుంచి పిల్లలు ఒక 2 years 3 years వచ్చే వరకు కూడా మనము ఏ పెయిన్ వచ్చినా భరించడమే తప్ప మనకు వేరే ఆప్షన్ అనేది ఉండదు. భరించలేనంత ఉంటేనే తప్ప మనము మెడిసిన్స్ అనేది యూస్ చేయం కదా. సో ఇంకా అట్లా భరించడం అలవాటు అయిపోయింది అనమాట. ఫస్ట్ నుంచి అయినా నేను మెడిసిన్స్ తీసుకునే పర్సన్ అయితే కాదు. ఏదైనా సరే సెల్ఫ్గా హీల్ చేసుకోవడానికే ట్రై చేస్తానన్నమాట. అట్లా నాకు ఫస్ట్ నుంచి మెడిసిన్స్ అనేది ఇష్టం లేదు. ఎందుకంటే చిన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అయిందనమాట. హెడేక్ కోసం విపరీతమైన ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని. అప్పుడు రియలైజ్ అయిన అనమాట, అన్నీ ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. ఆ బాడీకి అలవాటు అయిపోతుంది అనమాట. మనం ఒక్కసారి ట్యాబ్లెట్స్కి ఒక చిన్న పెయిన్ వచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకున్నాం అనుకోండి, ఎవ్రీ టైం మనకు అదే చేయాలి అనిపిస్తుంది. అదే మనం సెల్ఫ్ హీలింగ్కి వదిలేసినాం అనుకోండి, భరించాలి, పెయిన్ భరించకుండా అయితే ఏది ఉండదు. కాకపోతే అదే మంచిది అనమాట. మెడిసిన్ అంత మంచిది కాదు కదా ఎవ్రీ టైం. సో నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇది. ఎవరి మైండ్ సెట్ వాళ్ళకి అట్లా ఉంటుంది. నేనైతే అట్లా అనమాట. ఫస్ట్ నుంచి అయినా మెడిసిన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇయ్యను. మెడిసిన్స్ అంటే నాకు భయం అనమాట. నా బాడీని అంతా ఖరాబ్ చేస్తుంది అన్న మైండ్ సెట్ తోటి అయితే నేను ఉంటాను. సో అట్లా మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఎందుకు యూట్యూబ్ స్టాప్ చేద్దాము అనుకుంటున్నా అంటే స్ట్రెస్ వల్లనే అండి. స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంట్లో వర్క్ తోటే నాకు చాలా ఎక్కువ అవుతుంది. మీ అందరికి తెలిసిందే కదా, ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. నేను ఒక్కదానే 2 పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి. దట్టు హ్యాపీ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి మా ఇంటి దగ్గర నుంచి స్కూలు 15 minutes పడుతుంది అనమాట. ఆ 15 minutes హ్యాపీని ఎత్తుకొని నడవడానికి నాకు చాలా అంటే చాలా స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. సో దానికి సంబంధించి కూడా నేను మళ్ళీ చెప్తాను. అట్లా పెయిన్ని భరించలేకపోతున్నాను అనమాట. ఇంకొకటి ఎండ, ఆ టైంలో మధ్యాహ్నం టైంలో ఎండ ఉంటుంది కదా, ఆ ఎండకి వెళ్ళొచ్చేసరికి ఇంకా అస్సలు అవ్వట్లేదు అనమాట. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అట్లనే పడుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది, కానీ నేను ఒక మదర్ని, నన్ను నమ్ముకున్న 2 పిల్లలు ఉన్నారు, నేను పడుకుంటే ఎట్లా అన్నది నన్ను నేను అట్లా మోటివేట్ చేసుకొని మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను. కానీ
అది అయినంత వరకే అవుతుందనమాట. ఒక స్టేజ్ వచ్చేసరికి ఇంకా అవ్వట్లేదు నా వల్ల. ఫస్ట్ అయితే 2 టైమ్స్ నేనే డ్రాప్ చేసి వచ్చేదాన్ని హ్యాపీని. మార్నింగ్, మధ్యాహ్నము. ఇంకా స్టమక్ పెయిన్ ఇప్పుడిప్పుడే ఇంకా లోపలంతా పచ్చిగానే ఉంటది కదండీ. నేనేమో ఇంకా ఇప్పుడే అంతా నార్మల్ అయిపోయిందన్నట్టు అన్ని వర్క్స్ చేసుకుంటాను అంటే కూడా బాడీ సపోర్ట్ చెయ్యదు. సో ఇంక అట్లా మార్నింగ్, మధ్యాహ్నం 2 టైమ్స్ అట్లా ఎత్తుకొని వెళ్ళడం వల్ల పెయిన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇంకా మార్నింగ్ టైమ్స్ అయితే నేను తీసుకెళ్ళను అనేసి ఇంకా మా హస్బెండ్‌కి చెప్పేస్తే ఇంకా తనే తీసుకొని వెళ్తున్నారనమాట. ఇంకా మధ్యాహ్నం టైం ఒక్కటే నేను తీసుకొచ్చుకుంటున్నా. అది కూడా నాకు కొంచెం ఇబ్బందే అనిపిస్తుంది. మధ్యాహ్నం టైంలో నేను మా సిస్టర్ వెళ్తాం కాబట్టి కొంసేపు నేను, కొంసేపు తను అట్లా ఎత్తుకొని మేనేజ్ చేస్తున్నాననమాట ఇప్పటివరకైతే. సో అట్లా ఇంకా ఇప్పుడు యూట్యూబ్ గురించి అయితే ఫైనల్ డెసిషన్ ఏంటో చెప్తాను చూడండి. అయితే ఇంకా బ్రేక్ తీసుకుందాము అన్నట్టయితే ఇంకా స్టార్ట్ చేసి బ్రేక్ అయితే తీసుకున్నాను. ఓకే, బాగుంది. బ్రేక్ తీసుకున్నావు, బాగుంది. నెక్స్ట్ ఏంటి? ఈ టైంలో నీకు అవ్వట్లేదు అనేసి నువ్వు బ్రేక్ తీసుకున్నావు. నెక్స్ట్ 5 to 6 ఇయర్స్ వరకు కూడా నువ్వు ఇట్లానే బ్రేక్ తీసుకొని ఉండాల్సి వస్తుంది. ఎందుకు అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి నేను బయటికి వెళ్ళి ఏ జాబ్ కానీ, ఏ డ్యూటీ కానీ, ఏ పని కానీ కూడా నేను చేసుకోలేను. సో నెక్స్ట్ ఏంటి? ఎప్పటికి ఇట్లనే ఒక్క మనిషి, మా హస్బెండ్ ఒక్కరు కష్టపడి మేము ముగ్గురం తన పైన డిపెండెంట్గా ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి? అండ్ ఆల్సో ఆల్రెడీ ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం కదా, అవన్నీ తను ఒక్కరే క్లియర్ చేసుకుంటూ మళ్ళీ మాకు ఇన్ని లగ్జరీస్ ఇవ్వాలి అంటే ఆయన ఎంత కష్టపడితే మాకు ఇవన్నీ ఇస్తారు చెప్పండి. ఇవన్నీ అందరికీ లగ్జరీస్ కాకపోవచ్చు, కానీ మాకున్న ఫైనాన్షియల్ స్టేటస్కి అయితే ఇవన్నీ మాకు లగ్జరీసే అనమాట. ఎందుకంటే తను ఒక్కరు కష్టపడితేనే మేము ముగ్గురం ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతాం. ఏదైనా మా ముగ్గురికి ఇవ్వాలి అనేసి చూస్తారు, కానీ ఆయనకంటూ ఆయన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోరనమాట. మాకు ఇవి ఇప్పియడము, అవి ఇప్పియడము, దాంట్లోనే తను సాటిస్ఫై అవుతూ ఉంటారు. కానీ తన కోసం ఒక షర్ట్ కానివ్వండి, తన కోసం ఈ ఫుడ్ తినాలి అనుకుంటున్నట్టు ఏది చెప్పారనమాట. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఎంత కష్టపడుతున్నానో, ఆ కష్టంలో నా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ దాంట్లో నా కోసం నేను ఖర్చు పెట్టుకోవద్దు అనుకుంటారో ఏమో తెలీదు. సో అట్లాంటి మైండ్ సెట్ తోటి అయితే మా హస్బెండ్ ఉంటారనమాట. సో ఆయనకి ఎప్పటికన్నా నేను హెల్ప్ఫుల్గా ఉండాలి అన్న ఇంటెన్షన్ అయితే నాకు ఉంటుంది. ఖచ్చితంగా అతను ఒక 10 రూపీస్ ఉన్నా నాదొక 1 రూపీ తనకి నేను ఇవ్వగలిగిన చాలు నాకు. నేను అంతవరకన్నా చేయగలుగుతున్నా అన్న హ్యాపీనెస్ నాకు ఉండాలి అన్నది ఫస్ట్ నుంచి నాకు ఉంది. కానీ మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే నాకు జాబ్ చేసే స్కోప్ అయితే రాలేదు. బయటికి వెళ్ళి చేయలేకపోయాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 5 to 6 ఇయర్స్లో కూడా నేను బయటికి వెళ్ళి చెయ్యలేను. సో నాకు ఉన్న ఆపర్చునిటీ నేను ఎందుకు వదులుకోవాలి? దీన్నే నేను మంచిగా ఏమంటారు రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటే ఈరోజు కాకపోయినా నాకు ఫ్యూచర్లో అయినా లక్ కలిసి వస్తే నాకు దీంట్లో నుంచి అయితే శాలరీ వస్తుంది కదా, నేను మా హస్బెండ్కి తోడుగా ఉండగలుగుతా కదా అన్న ఇంటెన్షన్ తోటి అయితే ముందుకు వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఒకటి ఉందన్నమాట. ఆ రీజన్ని కూడా నేను తొందరలో అయితే మీకు షేర్ చేస్తాను. దానికోసమే ఇంకా చెయ్యాలి వీడియోస్, స్టాప్ చేయొద్దు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి తప్పదు, ఇంకా చేసుకోవాల్సిందే. కష్టపడు, ఒక 1 మంత్ కష్టపడి చూడు, అయ్యింది, లేదు అంటే బ్రేక్ తీసుకుందు. అయినా ఇంతవరకు తీసుకొచ్చిన దాన్ని బ్రేక్ తీసుకోవాలి అంటే మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. నేను అనుకుంటున్నాను నా మైండ్కి నేను ఈ 3 days రిలాక్స్ ఇచ్చాను అనుకుంటున్నాను, కానీ ఆ 3 daysలో కూడా నేను చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకు ఉన్న ఛాన్స్ని నేను పోగొట్టుకుంటున్నాను. దీన్నే ఇంకా మంచిగా యూటిలైజ్ చేసుకొని ముందుకైతే వెళ్ళడానికి ట్రై చేద్దాము. మనం ట్రై చేసినంత చేసి తర్వాత దేవుడికైతే వదిలేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను.